Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 33వ పర్ష బెకుకొతాయ్. బెకుకొతాయ్ అంటే నా ఆజ్ఞలలో లేదా నా కట్టడలలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 33వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 27వ అధ్యాయము 1 నుండి 15 వచనముల వరకు. ఈ వారం పఠనం బెకుకొతాయ్ ఎలోహిం ఆజ్ఞలను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలను వివరిస్తుంది. ఈ 4వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడుతూ ఇజ్రాయేలీలు తన చట్టాలను పాటించకపోతే వారు రోగాలు, శత్రువుల చేతిలో ఓటమి మరియు కరువును ఎదుర్కొంటారని ఎలోహిం హెచ్చరిస్తారు. వారికి కలిగే శ్రమలు వారిని తన వైపు తిప్పుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ వారికి తిరుగుబాటు చేసే మనస్సు ఉంటే శ్రమలు మరింత తీవ్రమవుతాయని యావే చెప్తారు. ఈ అలియా ఎలోహిం ఆజ్ఞలకు విధేయత లేకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నొక్కి చెప్తుంది. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.